ఇదిగా ఉన్నారు. లక్ష్మి వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నాన్న ఏఎన్ఆర్ పుట్టిన గుడివాడ రావడం నా అదృష్టం భావోద్వేగంగా ఉందని హీరో అక్కినేని నాగార్జున తెలిపారు. ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవంలో విద్యార్థుల స్కాలర్షిప్ కోసం ఆయన 2 కోట్లను ప్రకటించారు. కార్యక్రమంలో హైకోర్టు జస్టిస్ దేవానంద్, ఎమ్మెల్యే వేణిగండ్ల రాము, వర్లకుమార్, రాజాలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నాగార్జున కళాశాల అభివృద్ధికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు కోసం సహకారం కోరారు. విద్యార్థులు అభిమానుల ఉత్సాహం భవనం ఆవిష్కరణ వేదికను ఘనంగా తీర్చిదిద్దింది. ఆయనకి చదువు అంటే అంత ఇష్టం. ఎందుకంటే ఆయన చదువుకోలేదు, కానీ వేలాది మందికి ఒక బంగారు భవిష్యత్తు కల్పించాలని ఆయన పనిచేశారు. దానికి ఉదాహరణ ఏఎన్ఆర్ కాలేజ్ నుంచి వచ్చిన ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడే మనం జస్టిస్ దేవానంద్ గారిని చూసాము. అలాగే నా పక్కన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు కూర్చున్నారు. వైఎల్పీ గారు, మాకు శ్రేయోభిలాషులు, మిత్రులు, ఫార్మర్ ఎంపీ కావూరి సాంబశివరావు గారు, అలాగే యలమంచిలి శివాజీ గారు, ఇంకా అందరికీ తెలుసు రామోజీరావు గారు, ఈనాడు రామోజీరావు గారు, ఇలా ఎంతో మంది ఉన్నారు. గారు, పద్మనాభ గారు, కైకాల సత్యనారాయణ గారు, శోభనాద్రి గారు, ఇలా ఎంతో మంది చెప్పడానికి ఇక్కడే కాదు, ఇంటర్నేషనల్లీ, నేషనల్లీ, దేశమంతా ఇక్కడ నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. ఈ పేరుకి ఎంతో మంచి పేరు తెస్తున్నారు. అండ్ నన్ను ఇక్కడ వెల్కమ్ చేసిన కమిటీ వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నన్ను ఇక్కడ రమ్మంటాం, థ్యాంక్ యూ అండి. నా తరపున, మా అక్కయ్య సుశీల తరపున, అలాగే మా అన్నయ్య వెంకట్ తరపున, ఏఎన్ఆర్ ఫ్యామిలీ తరపున మేము ఈ ఏఎన్ఆర్ కాలేజీలో ఒక స్కాలర్షిప్ నాన్నగారి తరపున, అమ్మ తరపున పెట్టాలని మేమందరం అనుకున్నాము. దానికోసం మేము 2 కోట్ల రూపాయలు, అంటే 2 crore rupees ఇవ్వాలని, దాని ఫార్మాలిటీస్ అన్ని ఏఎన్ఆర్ మేనేజ్మెంట్తో మాట్లాడి అది ఎలా చేయాలి అని ఇమీడియట్గా చేద్దామని. నాన్నగారు ఎప్పుడో ₹1,00,000 ఇచ్చారు. ఇప్పుడు మేము అంత కూడా ఇవ్వలేకపోతే బాగుండదు. సో అందుకు నాకు ఇవ్వాలని. నేను యాక్చువల్గా చెప్పాలి అంటే ఇంట్లో బయలుదేరే ముందు పిల్లలు, నా శ్రీమతి అమల హలో చెప్పి, ఏంటి ఒట్టి చేతులతో వెళ్తారా, ఏదన్నా తీసుకెళ్తారా అని. ఇవాళ గుడివాడంతా మంచి సందడిగా ఉంది. ఎప్పుడూ లేనంత సందడి వచ్చింది. కింగ్ నాగార్జున మీరు వస్తున్నారనే 18 కేజీలు తగ్గినా కానీ నేను ఏమాత్రం అనట్లేదు మీ ముందు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాము నియోజకవర్గంలోని గరుగుపిల్లి మండలంలో అచ్చం మైనింగ్ కంపెనీ అక్రమాలు ప్రజలకు భారమయ్యాయి. జంఝావతి కాలువను కబ్జా చేసి చెరువులను పూడ్చిన కారణంగా 15 గ్రామాల రైతులు పంటలు పండించలేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజల ఆరోగ్యం, భద్రతకు ముప్పు ఏర్పడింది. సబ్ కలెక్టర్ వైశాలి పరిశీలనకు వచ్చినప్పటికీ స్థానికులు కంపెనీని నిలిపివేయాలని, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. And now they are not in a position to at least to. నా పేరు నెల్లి లక్ష్మీనాయుడు. నేను ఉత్తరాంధ్ర చెరువుల కమిటీ సభ్యుడిని. తర్వాత జంఝావతి సాధన సమితిలో ఒక జాయింట్ సెక్రటరీని. అది కాకుండా నేను నా చెరువునే పోగొట్టుకుని ఎదుటి చెరువుల కోసం నేను వెళ్తుంటే అందరూ నాకు హేళన చేశారు. నా చెరువు చూశారు, మీ అందరికీ చూపించాను కూడాను. నా చెరువు దిగున 50 ఎకరాల భూమి ఉంది. అందులో నేను 12 ఎకరాల రైతుని. నా చెరువు పక్కన ఒక పెద్ద గొయ్యి తీసి ఆ చెరువును సగం పార్ట్ పూర్తిగా కప్పించుకొని మైనింగ్
క్వారీ పేరు అచ్చం మైనింగ్. సూర్యనారాయణను నాగేశ్వరరావు అనేటువంటి వాళ్ళు ఇద్దరు కలిపి మా ఊరు బ్రతుకు తెరువు కోసం చిన్న బొక్కి ట్రాక్టర్తో వచ్చి మా పెద్దలు అప్పుడు మా పెద్దల సలహా తీసుకొని అక్కడ ఏదో క్వారీ ఏర్పాటు చేశారు. మాకు అప్పటికి మేము చిన్నపిల్లలం, మాకు సరిగ్గా తెలియదు అయిపోతుంది. కాబట్టి నాలాగా ప్రతి రైతు కూడా ఎవడు కూడా ఏడకుండా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రాక్టీసింగ్ అడ్వకేట్ పార్వతీపురం. సరే, ఇది 2007లో క్వారీ స్టార్ట్ అయింది. 2007లో క్వారీ స్టార్ట్ అయ్యేటప్పుడు అందరినీ బతిమాలి, ఊళ్ళో పబ్లిక్ని, పంచాయతీలు అందరినీ బతిమాలి కొన్నాళ్ళు ఒక్క క్వారీ చేసుకుంటే నేను అక్కడ దెబ్బతిని వచ్చాను. నిడదవోలులో మాది, అచ్చం నాగేశ్వరరావు వచ్చి నిడదవోలులో మాది. అక్కడ రైడ్ కెనాల్స్ కానీ చెరువులు కానీ ఉంటే క్వారీ ఇవ్వడానికి లేదు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో విశ్రాంతి భవనంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం 2వ మహాసభ ఘనంగా జరిగింది. మహాసభ ప్రారంభానికి రాష్ట్ర కార్యదర్శి వి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి దుప్పి అదృష్ట దీపుడు జెండా ఆవిష్కరణ చేశారు. నిఢారంబర ప్రజానాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య, సత్సం సర్గం నాయకులు, కౌలు రైతు సంఘం, విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొని కూలీల సమస్యల పరిష్కారానికి అండగా ఉండేలా పోరాట స్ఫూర్తి వ్యక్తం చేశారు. నెల్లూరులో ప్రారంభమైనటువంటి సంఘం జెండా ఎందుకంటే దేశంలో పార్లమెంట్ సభ్యులు 140% మంది ఉన్న వ్యవసాయ కార్మికుల ఓట్లతోనే మీరు పార్లమెంట్ సభ్యులుగా గెలిచారు. వాళ్ళకే వెన్నుపోటు పెడితే ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్తారు. ఈరోజు భారతదేశంలో స్త్రీలకి పురుషులకి సమానమైనటువంటి వేతనం ఇచ్చినటువంటి చరిత్ర ఉపాధి హామీది. ఒంటరి మహిళలకి, వికలాంగులకి, అనేక మందికి అవకాశం ఇచ్చినటువంటి ఉపాధి హామీ. లక్షలాది మందికి చదువుకున్న వారికి ఉద్యోగాలు కల్పించింది. ఇంతటి చట్టాన్ని ఈ బీజేపీ దుర్మార్గమైన ప్రభుత్వం కుట్ర పన్నుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశము, జనసేన వాళ్ళకి మద్దతు ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైంది. అదేవిధంగా వైసీపీ కూడా తమ నిర్ణయం ప్రకటించాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 25 మంది పార్లమెంటు సభ్యులు దీనికి వ్యతిరేకంగా ఓటేయాలి. లేకపోతే రాష్ట్రంలో పార్లమెంటు సభ్యులు ఎక్కడ పోతే అక్కడ వ్యవసాయ కార్మికులు తిరగబడతారు, నిలేస్తారని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో కోరంగి మడ అడవి ఫారెస్టులో ఎస్ఎస్ వరప్రసాద్ అధ్యక్షతన జీసీఎఫ్ అవగాహన కార్యక్రమం జరిగింది. గ్రీన్ క్లైమేట్ ఫండ్ పాత్ర, విధులు, లక్ష్యాలు, స్వతంత్ర ఫిర్యాదు పరిష్కార వ్యవస్థపై అవగాహన కల్పించారు. జీసీఎఫ్ అవగాహన పోస్టర్ ఆవిష్కరించి తెలుగు లిఫ్లెట్లు 51 సముదాయ సభ్యులకు పంపిణీ చేశారు. 8 పంచాయతీలు, 20 గ్రామాల జనాభా సుమారు 2 లక్షల వరకు ఎకో డెవలప్మెంట్ కమిటీ, మాంగ్రోవ్, ఎకో టూరిజం లాభాల గురించి వివరించారు. ఫండ్ అని యుఎన్ఎఫ్సిసి, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ చేంజ్, దాని కిందన 2 రకాలండి. అంటే ప్రకృతి వైపరీత్యాలు వస్తే, ప్రజలు హాని తగిలితే వాళ్ళకి రిలీఫ్ ఇవ్వడం, రాకుండా చూసుకోవడం. అంటే ఇక్కడ కొరింగాలో జరిగేది రాకుండా చూసుకోవడం. అంటే చెట్లు పెంచుతున్నారు మడ అడవుల్లో, రేపు పొద్దున్న ఏదైనా ప్రకృతి వైపరీత్యం వస్తే ప్రజలు తట్టుకోవచ్చు అన్న ఉద్దేశం. అయితే మా కార్యక్రమం ఏంటంటే గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఏంటి, దాని నామ్స్ ఏంటి, దాని రూల్స్ ఏంటి, ప్రజలకు ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఏ రకంగా ప్రజలు అప్రోచ్ అవ్వచ్చు అన్న ముఖ్య అంశం మీద మేము ఇవాళ ఒక అవేర్నెస్ క్యాంపు పెట్టామండి. అది బేసిక్గా ఏంటంటే వచ్చింది, దాని ద్వారా ఏం చేశారు అంతేనండి. అంతే అంతే. ప్రజలకు ఇబ్బంది ఉంటే వాళ్ళు ఏం చేయొచ్చు, బేసిక్ 3. ఇది గ్రీన్ క్లైమేట్ ఫండ్ అని అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గోకులం పథకం ద్వారా సుమారు 80 మంది మహిళలకు పాడి గేదెలను పంపిణీ చేయనున్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఏపీఎం బత్తిన అప్పలకొండ ఈ కార్యక్రమాన్ని జరిపారు. కొత్తాడ, బర్రి, మామిడి గ్రామాల్లో మహిళలకు ఐటీడీఏ మహిళా స్వయం శక్తి సంఘాల సహకారంతో ఒక్కొక్క మహిళలకు 75,000 రూపాయల విలువైన పాడి గేదె అందించనున్నారు. స్థానిక సర్పంచ్ సారపు కామరాజు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు.
సాలిపేట గ్రామ సర్పంచ్గా నారాయణ ఎన్నిక కావడం సందర్భంగా శంకరంపేట మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ నారాయణను మాల్హాదారులు, ప్రముఖ న్యాయవాది జనార్దన్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నరేందర్ శాలువాలతో ఘనంగా సన్మానించారు. సర్పంచ్ నారాయణ గ్రామీణాభివృద్ధికి తాను కృషి చేస్తానని, ప్రతి ఒక్కరూ సహకరించాలని గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు సభ్యులు భూపాల్, సిద్ధి రాములు, శ్రీనివాస్, వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోచమ్మ దేవాలయంలో యువకుడు దొంగతనానికి యత్నించాడు. స్థానికులు అప్రమత్తత చూపడంతో యువకుడు పరారు అయ్యేందుకు ప్రయత్నించాడు. కానీ స్థానికులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేసి అత్తాపూర్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు. దొంగతనానికి ప్రయత్నించిన యువకుడు అమ్మవారి మెడలో బంగారం చైన్, వెండి వస్తువులు తీసుకుని పారిపోతుండగా స్థానికుల దేహశుద్ధి చేసి అత్తాపూర్ పోలీసులకు అప్పగించారు. తీసా మీ వీడియో ఆయన సామిన్ కొట్టడానికి పోతాం. తీసా మీ వీడియో దీకు తాడా అవసరం तुम कहाँ रहते? मैं यहाँ पे रहता हूँ. यहाँ पर बोलते काम पे काम पे. हेलो करते. तुम कहाँ रहते? मैं यहाँ पे रहता हूँ. यहाँ पर बोलते काम पे. नाम क्या है? नाम क्या है आपका? क्या नाम है? बिक्की बिक्की बिक्की. कहाँ से? యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలో 3వ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. సబ్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి తెలిపినట్లుగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. పోలింగ్ కేంద్రాల చుట్టుప్రక్కల మొబైల్ పాట్రోలింగ్ నిర్వహిస్తూ పర్యవేక్షణ కొనసాగుతోంది. ఓటర్లు తప్పనిసరిగా ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడితో రావాలని సూచించారు. చౌటుప్పల్ ఏసీపీ కూడా పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. మొత్తం 17 కేంద్రాల్లో రూట్ మొబైల్ టీంలతో పోలీసులు పర్యవేక్షణ కొనసాగిస్తూ ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతున్నట్లు తెలిపారు. బాపట్ల జిల్లా అద్దంకి కొరసపాడు మండలం రావినూతల గ్రామంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి కె రామ్మోహన్ రెడ్డి రైతులకు ప్రతి పొలానికి పంట నమోదు చేయించుకోవాలని, లేకపోతే పంట నష్టపరిహారం, బీమా అమ్మకానికి అనుమతి, పావలా వడ్డీ లభించదు అని చెప్పారు. రాబోయే రోజుల్లో అన్నదాతలు సుఖీభవించాలంటే తగిన క్రమానుసరణ తప్పనిసరి అని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొనుగోలు చేయలేదు, అర్థమైనా ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వం లెవెల్లో డిస్కషన్స్ ఏం జరుగుతుంది అంటే ఒక్కింటాకి ఒక 300 నుంచి 500 రూపాయలు ప్రభుత్వం జమ చేయాల్సిన ఉద్దేశంతో ఉంది.
అంటే ఈ కొనుగోలు మీ దగ్గర నుంచి కొనుగోలు చేసి సొసైటీ ద్వారా దాన్ని మళ్ళీ స్టోరింగ్ చేసి ఇవన్నీ లేకుండా ఇంకా టాటాలు గేటాలు అన్నీ లేకుండా డైరెక్ట్గా మీకు ఒక మద్దతు ధరని 1800 అమ్ముకున్నారు, 1700 400 కలిపి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. సో అది పై స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. మనం నిర్ణయాలు తీసుకునే కాదు, అది వ్యవసాయ శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాలు, కమిషనర్స్ వాళ్ళు. మన స్థాయి ఏంటంటే వాళ్ళు చెప్తే మనం ఇంప్లిమెంట్ చేసేది. సో దాని మీద జరుగుతుంది చర్చ. ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన మొక్కజొన్న పంటలు ఇప్పుడు పంట నమోదు అనేది తప్పనిసరి అని గవర్నమెంట్ నిర్ధారించింది. పంట నమోదులో మీరు లేకపోతే పంట నష్టపరిహారం రాదు, పంటల బీమా గడువు కాదు, నెక్స్ట్ అమ్ముకోవడానికి వీల్లేదు, నెక్స్ట్ 4వది పావలా వడ్డీ రాదు. అర్థమైందా? రాబోయే రోజుల్లో మీకు అన్నదాత సిద్ధిలో కూడా రాదు. రైతు నాగళ్ళు కానీ గొర్రెలు కానీ వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీ ఇచ్చినప్పుడు అవి పొందాలన్నా కూడా సబ్సిడీలో పంట నమోదులో పేరుంటేనే అతను ఎలిజిబుల్లో వస్తున్నాడు. నాకు పొలం ఉంది, ఇంతవరకు నేను అసలు పంట నమోదు చేయించుకోవాలి. సో నేను దీనికి డిపార్ట్మెంట్ బాధ్యత అది. నెక్స్ట్ మీ బాధ్యత కూడా. భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా డిసెంబర్ 25న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు సభ మరియు వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాట్లపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ సారథ్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు అధ్యక్షతన హెడ్ క్వార్టర్స్ ఇన్ఛార్జి శ్రీనివాసరాజు, జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు, శ్రీరామ్, శశి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి ప్రణాళికలను చర్చించారు. నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అవుతుంది అనుకుంటున్నా. నేను ఇన్వాల్వ్ అయినప్పటికీ జన సమీకరణలో ప్రభుత్వం ఇన్వాల్వ్ అయినప్పటికీ మన వంతుగా మనం కూడా ప్రతి నియోజకవర్గం నుంచి సంఖ్య తగ్గకుండా కదలాలనేటువంటి ఉద్దేశం. అందుకే ఈరోజు జగ్గేపేట కావచ్చు, నందిగామ కావచ్చు, తిరువురు కావచ్చు, మైలవరం కావచ్చు, 3 నియోజకవర్గాలు సిటీలో ఉన్నటువంటి అందరిని కూడా పిలవడం జరిగింది. ఎవరికి వాళ్ళు చెప్తే బాగుంటుంది, నేను చెప్పేదానికంటే. రమేష్ నాయుడు గారు ఏ నియోజకవర్గం సంబంధించిన వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళు చెప్తే ఇంకా అందంగా ముచ్చటగా ఉంటుందని నా ఉద్దేశం. లేదు నన్ను అందరి తరఫున మాట్లాడామంటే చెప్పాను. వాళ్ళు చెప్తే ఇంకా ధైర్యం వస్తుందని నాకు నా ధైర్యం. సరే, జగ్గేపేట వాళ్ళు మాట్లాడితేనే బాగుంటుంది. జగ్గేపేట నుంచి పెద్దలు రాంబాబు గారు, కేసర రాంబాబు గారు ఎలా ఏంటనేది ఒక మాట మీరు తెలిసి ఒక అంకీ చెప్పేది. ఎంతమంది బయలుదేరుతారు, ఎలా బయలుదేరారో మనం చూద్దాం. అందరికీ నమస్కారాలు. మా నియోజకవర్గం నుంచి 1000 మంది దాకా మేము సమీకరణ చేయడానికి ధన్యవాదాలు. జిల్లా 3వ తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఉదయం 7 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది. చలి దృష్టిలో లేకుండా ఓటర్లు కేంద్రాలకు తరలివచ్చి ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటలకే సగటు 23.35% పోలింగు నమోదు అయింది. కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి కేంద్రాలను పరిశీలించి ఓటింగ్ సాఫీగా సమీక్షించారు. పోలీసుల పర్యవేక్షణలో పోలింగ్ సజావుగా కొనసాగింది. ఊళ్ళో ఉండని వాళ్ళు ఎంత బయటనే పెట్టారు. కాకపోతే ఇంతమంది ఇప్పుడు 9:30 అయింది, 2 గంటల పైన అయింది కదా. 8 పోలే పోయే వాళ్ళు ఎంత చూస్తారు, ఇంకా వచ్చే వాళ్ళు లైఫ్ పెద్ద ఉంది. మొత్తం అన్ని పోలింగ్ స్టేషన్ అలాగే
బాపట్ల పట్టణంలోని తూర్పు సత్రం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. స్టీల్ రోడ్ సెంటర్లోని పేరం గరుడాచలం నాయుడు తూర్పు సత్రం స్థలాన్ని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు స్వయంగా పరిశీలించారు. సత్రం అభివృద్ధికి, భవిష్యత్తు అవసరాలకు ప్రజలకు ఉపయోగపడే విధంగా మౌలిక వసతులు కల్పనపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సత్రం పరిరక్షణ కోసం ప్రస్తుత ఉన్న కమిటీతో పాటు మరొక కమిటీని వేయనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు సత్రం కమిటీ చైర్మన్ జనసేన నాయకురాలు గుంటుపల్లి తులసి కుమారి, నాయకులు విన్నకోట సురేష్ పాల్గొన్నారు. ఈరోజు తూర్పు సత్రం సంబంధించి నేను మీతో మాట్లాడుతూ ఉన్నా. పేరం గరుడాచలం నాయుడు గారు ఆ రోజుల్లోనే పేదవాళ్ళ కోసం ఇక్కడ కర్మకాండలు చేసుకోవటం కోసం ఒక ఎంతో ప్లేస్ ఇచ్చారు. ఇది సుమారుగా 6.5 ఎకరాల ప్లేస్గా నిర్ధారించాం. ఈ 6.5 ఎకరాలకు కూడా ఈరోజు ప్రహరీ లేకుండా అన్యాక్రాంతం అయ్యే పరిస్థితులు చూశాం. దీనికి ముందల ప్రహరీ నిర్మించాలని ఒక నిర్ణయం జరగటం, దీన్ని పరిరక్షించటం కోసం ఒక కమిటీ వేయటం, ఆ కమిటీని ద్వారా దీనిలో పబ్లిక్ పార్కు మరియు కర్మకాండ విధంగా అది కూడా చాలా తక్కువ టైంలో ఇక్కడి నుంచి మోస్ట్లీ 6 నెలల నుంచి 1 ఇయర్లో ఇది పూర్తి చేసేటట్లుగా నేను పూనుకున్నా. కాకపోతే ఇక్కడ నేను అనేవాడిని మీ అందరి సహకారంతోనే నేననే ఉన్నాను, కానీ మీ అందరూ లేకుండా ఈ పార్కును నేను డెవలప్ చేయలేను. మీ అందరూ నగర ప్రముఖుల్లో అందరూ సహకారం కావాలి. అవసరమైతే దీనికోసం నేను ఫండింగ్ కూడా ఆ కమిటీ ద్వారా 10 మందికి తీసుకెళ్ళి ఆ అందరి సహాయ సహకారాలు కూడా తీసుకుంటాను అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక మంచి కార్యక్రమం చేయాలనే పట్టుదల, నిజాయితీ, 10 మందికి ఆ మహానుభావుడు కన్న కళల్ని 10 మందికి అందించాలి అనే ఒక మంచి ముందు చూపు అనేది మనకుంటే అన్నీ చేయొచ్చు అని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు తూర్పు సత్రం సంబంధించి నేను మీతో మాట్లాడుతూ ఉన్నా. పేరం గరుడాచలం నాయుడు గారు ఆ రోజుల్లోనే పేదవాళ్ళ కోసం ఇక్కడ కర్మకాండలు చేసుకోవటం కోసం ఒక ఎంతో ప్లేస్ ఇచ్చారు. ఇది సుమారుగా 6.5 ఎకరాల ప్లేస్గా నిర్ధారించాం. ఈ 6.5 ఎకరాలకు కూడా ఈరోజు ప్రహరీ లేకుండా అన్యాక్రాంతం అయ్యే పరిస్థితి. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఫోన్ ద్వారా బయటపెట్టి తాము ఏసీబీ అధికారులమని నమ్మించి 2 లక్షల రూపాయలు కాజేసిన కేసులో 4 అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తులను అరెస్టు చేసినట్లు నరసాపురం డీఎస్పీ శ్రీవేద తెలిపారు. నరసాపురం సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె కేసు వివరాలను వెల్లడించారు. మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్న సబ్బితి శ్రీనివాస్కి నవంబర్ 12న గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి తాము విజయవాడ ఏసీబీ హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామన్నారు. క్రిమినల్ కేసులు పెడతామని బెదిరించారు. అయితే విజయవాడ రైల్వే స్టేషన్ పార్సిల్ ఆఫీసు వద్ద 4 నిందితులను అరెస్టు చేశారు. మూడవ విడత గ్రామ పంచాయతీ పోలింగ్లో భాగంగా చౌటుప్పల్ మండలం ఆర్ఐగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన పర్యావరణ హిత పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి హనుమంతరావు పరిశీలించారు. పచ్చని చెట్లు, కొబ్బరి మట్టి, మామిడి ఆకులు, పూల తోరణాల రంగుల ముగ్గులతో అందంగా అలంకరించిన కేంద్రంలో వృద్ధ ఓటర్లను సన్మానం చేసి నూతన ఓటర్లకు స్వాగతం పలికారు. ఓటింగ్ ప్రక్రియ పకడ్బందీగా ప్రతి ఓటరు 2 ఓట్లు వేస్తున్నారని నిర్ధారించారు.
ఒకసారి ఆధార్ కార్డు అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గోకులం పథకం ద్వారా సుమారు 80 మంది మహిళలకు పాడి గేదెలను పంపిణీ చేయనున్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఏపీఎం బత్తిన అప్పలకొండ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కొత్తాడ వర్రి మామిడి గ్రామంలో మహిళలకు ఐటీడీఏ మహిళా స్వయం శక్తి సంఘాల సహకారంతో ఒక్కొక్క మహిళలకు 75,000 రూపాయల విలువైన పాడి గేదె అందించనున్నారు. స్థానిక సర్పంచ్ సారపు కామరాజు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. వృక్షాలు చేసే ఒక్కొక్క ఆడదానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఏమి జవాబుదారీతనంగా ఇంకొకడు మీకు మధ్యవర్తి లేకుండా 2 లక్షలు లోన్ ఇస్తున్నాం కదా. చిన్నకారుల పళ్ళు ఖాళీ ఉందని ఇచ్చారు లేదండి మన కొత్తలో ఉందంటే మాకు ఇస్తాం. ఎందుకంటే క్లస్టర్ పేరు కొత్తాడే స్థలం అక్కడ ఉందని రెవెన్యూ వాళ్ళు చూపించారు. గంగవరం మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా అండి. నేను ఇక్కడ డిఆర్డీఏ సర్పులో ఏపీఎంగా పనిచేస్తున్నాను. నా పేరు బతిన అప్పలకొండ. ఇక్కడ ఈరోజు కొత్తాళ్ళలో ఈ యొక్క యానిమల్ హాస్టల్స్ గోకులాలు అందులో ఉన్నటువంటి సభ్యులను గుర్తించి గోకులాన్ని ఒక్కింటికి 10 మంది చెప్పిన 4 గోకులాలకి 40 మందిని గుర్తించి వారికి ఆ గోకులంలో వారు తీసుకునే పశువుల గురించి, వాటికి ఇచ్చే దానాల గురించి, వాటి సంరక్షణ గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఒకటి ఇచ్చారండి. అక్కడ కూడా ఒక 20 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగిందండి. బరిమావిడి అనే విలేజ్లో ఒకటి ఇచ్చారండి. అక్కడ కూడా ఒక 20 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. గ్రామాల్లో 2 గోకులాలు మంజూరు కట్టి ఉన్నాయి సార్. ఆడ కూడా 20 మెంబర్స్ బెనిఫిషరీని సెలెక్ట్ చేశారు. గోకులాలో నిర్మించిన వాటికి అందులో బెనిఫిషరీని సెలెక్ట్ చేసి వాళ్ళ పథకం ఇంప్లిమెంటేషన్ అయ్యాక మిగతా వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే అధికారుల దృష్టిలో పెడితే. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. కానిస్టేబుల్ ఉన్నారు.